హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నేను అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ని ఐమొబైల్ పేకి ఎలా లింక్ చేయాలని వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఈ రోజు వీడియోలో మనం అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్కి పిన్ జనరేషన్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. అయితే ఈ వీడియో అనేది అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో వాళ్ళకి పిన్ జనరేషన్ ఎలా చేయాలో తెలియదు. సో ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, పిన్ జనరేట్ ఎలా చేయాలో తెలుస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఎప్పటిలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫో మొత్తం దొరుకుతుంది. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఏదైనా డౌట్ వచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా నా సోషల్ హ్యాండిల్స్లో నాకు డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు. దాని ద్వారా నేను మీకు ఆ యొక్క ప్రాబ్లం పైన నేను వీడియో చేసి పెడతాను కంపల్సరీ యూట్యూబ్లో. ఓకేనా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఐమొబైల్ పే యాప్ ఓపెన్ చేయండి. ఒకవేళ ఐమొబైల్ పే యాప్ మీ దాంట్లో లేనట్లయితే ప్లే స్టోర్లో ఐమొబైల్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఐమొబైల్ పే అనే యాప్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు కనుక ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండి అన్నీ అయిపోయినట్లయితే మీరు యాక్చువల్గా ఇక్కడ ఈ పిన్ జనరేట్ అనేది చేసుకోవచ్చు. లేదా ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అని తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో అయితే నేను లింక్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లేదా ఎండ్ స్క్రీన్లో లాస్ట్లో వస్తుంది. ఆ ద్వారా మీరు ఆ యొక్క వీడియో చూడొచ్చు. ఓకేనా? ఐ బటన్లో కూడా ఇస్తాను, అందులో కూడా మీరు చూడొచ్చు. అయితే ఆల్రెడీ మీరు లాగిన్ అయిపోయినట్లయితే కనుక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ నా పేరు వచ్చింది, పైన కింద ఎంటర్ 4 డిజిట్ లాగిన్ పిన్ అని చెప్పి వచ్చింది. నేను లాగిన్ పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నానో అది మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఇవన్నీ హైడ్ చేస్తారు, బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది, కనిపించకపోవచ్చు. కానీ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి స్క్రీన్ షాట్ పెట్టి మరి మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు కనిపిస్తే ఓకే, కనపడకపోతే మాత్రం స్క్రీన్ షాట్లు తీసి మీకు ఆ ప్రాసెస్ ఏంటని చెప్పేసి ఆ విధంగా కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఆ ఇమేజ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మీకు ఇలాగా మీకు యాప్ లోపలికి రాగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఏంటో ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ రీసెట్ పిన్ అని చెప్పి ఉంది కదా, ఆ రీసెట్ పిన్ పైన క్లిక్ చేయండి. కొత్త పిన్ మీరు చేసుకుందామన్నా సరే దాని మీద క్లిక్ చేయాలి, లేదా పాత పిన్ని మళ్ళీ మార్చి కొత్త పిన్గా మీరు చేద్దాం అనుకున్నా సరే దీనిపైన క్లిక్ చేయాలి. ఓకేనా? అయితే రీసెట్ పిన్ పైన క్లిక్ చేసేసేయండి. రీసెట్ పిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా? కార్డ్ నెంబర్ వస్తుంది. కార్డ్ నెంబర్ వచ్చిన తర్వాత ప్లీజ్ ఎంటర్ న్యూ పిన్ ఫర్ యువర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఈ బాక్స్లో మీ పిన్ 4 డిజిట్ పిన్ ఏదైతే మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ పిన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్లీజ్ కన్ఫర్మ్ క్రెడిట్ కార్డ్ పిన్ అని చెప్పేసి వచ్చింది. మీ యొక్క పిన్ని కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేసి 4 డిజిట్ పిన్ ఏదైతే మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ పిన్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి. ఓకేనా? దాని తర్వాత కింద మొబైల్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓకేనా? ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ పిన్ అనేది జనరేషన్ అయిపోద్ది అనమాట. అయితే ఒకసారి పిన్ జనరేషన్ చేద్దాము. ఓకేనా? నేను ఆల్రెడీ పిన్ జనరేట్ అనేది ఆల్రెడీ చేసేసాను, అయినా సరే మీకోసం మళ్ళీ ఒకసారి కొత్తగా మార్చి ఇంకొక పిన్ అనేది కొత్తగా జనరేట్ చేస్తాను, చూడండి. ఓకేనా? నేను పిన్ జనరేషన్ అనేది పెట్టేశాను. ఓకేనా? కొత్త పిన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసేయండి. ఇక్కడ వీ హ్యావ్ సెంట్ యూ అండ్ ఓటీపీ త్రూ SMS, ప్లీజ్ ఎంటర్ ఇట్ బిలో టు ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అనేది వచ్చింది. ఇక్కడ మీరు మెసేజ్ బాక్స్లో చూడొచ్చు. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎంటర్ చేస్తాను. ఒకవేళ మీకు ఓటీపీ కనుక రాకపోయినట్లయితే కాసేపు వెయిట్ చేసిన తర్వాత రాకపోయినట్లయితే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఓటీపీ అనేది రీసెంట్ అయ్యి ఇంకో కొత్త ఓటీపీ అనేది వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఒక్కొక్కసారి కొన్ని ఏరియాస్లో సిగ్నల్ లేక ఓటీపీ అనేది రాదనమాట, స్ట్రక్ అయిపోద్ది. సో అలాంటి తరుణంలో మీరు ఈ రీసెంట్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకొక కొత్త ఓటీపీ అనేది మీకు జనరేషన్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా, పిన్ జనరేషన్ సక్సెస్, క్రెడిట్ కార్డ్ పిన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ పిన్ ఏదైతే ఉందో మీకు ఇవ్వండి, ఇక్కడ క్రెడిట్ కార్డ్ పిన్ జనరేటర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మీ క్రెడిట్ కార్డ్ పిన్ ఏదైతే ఉందో మీరు పెట్టిన పిన్ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అయ్యింది అని చెప్పేసి వచ్చింది. ఓకే మీద క్లిక్ చేసేసేయండి. ఓకే మీద క్లిక్ చేసేయగానే మనకి బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి సక్సెస్ఫుల్గా పిన్ జనరేషన్ అయిపోయింది. ఇంకా మీరు ఎక్కడైనా ఆన్లైన్ స్టోర్స్లో కానీ లేకపోతే మీరు షాపింగ్ చేసినా సరే మీరు క్రెడిట్ కార్డ్ని
ఆ యొక్క పిఓఎస్ మిషన్లో పెట్టేసిన తర్వాత మీరు ఈ పిన్ అనేది ఎంటర్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత కన్ఫర్మేషన్గా మెసేజ్ అనేది వస్తుంది. ఇగోండి ఈ విధంగా మెసేజ్ కూడా వస్తుంది మీకు. ఓకేనా, సారీ మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇగోండి ఈ విధంగా మీకు మెసేజ్ కూడా వస్తుంది. యువర్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పిన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ త్రూ ఐమొబైల్ పే. ఇఫ్ యూ హ్యావ్ నాట్ జనరేటెడ్ ఇట్ ప్లీజ్ కాల్ అవర్ కస్టమర్ కేర్ ఇమీడియట్లీ అని చెప్పొచ్చింది. మీ పిన్ జనరేషన్ కనుక అయిపోయినట్లయితే ఓకే, ఒకవేళ అవనట్లయితే కస్టమర్ కేర్ కాల్కి ఇమీడియట్గా కాల్ చేయండి మీ పిన్ జనరేషన్ గురించి అని చెప్పేసి చెప్తుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పిన్ జనరేషన్ అనేది చేసుకోవచ్చు. పిన్ అనేది కంపల్సరీ మీరు వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో కంపల్సరీ మీ పిన్ అనేది మార్చుకుంటూ ఉండండి. ఎందుకంటే అలా మార్చుకుంటూ ఉండడం వల్ల ఏమవుద్దంటే ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఫ్రాడ్ జరగకుండా ఉంటుందన్నమాట, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ పిన్ జనరేట్ చేసిన తర్వాత మీకు అది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. ఒక నోట్ ప్యాడ్లో రాసుకోండి. ప్రతి ఫోన్లో నోట్ ప్యాడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నోట్ ప్యాడ్లో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పిన్ అని చెప్పేసి రాసుకోండి క్లియర్గా. అప్పుడు మీకు ఆ పిన్ అనేది గుర్తుంటుంది. ఓకేనా, మళ్ళీ పిన్ మీరు మార్చుకుందాం అనుకుంటే పిన్ కూడా మీరు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పిన్ అనేది ఈ విధంగా జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.